ఏ సిరీస్ ఆన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఆప్షన్స్ కు స్వాగతం. రండి కస్టమర్ ను పలకరిద్దాం, బిజినెస్ ను పెంచుకుందాం, టీఎస్కే గారితో చర్చిద్దాం. సార్, ఈ మనం చేస్తున్న సిరీస్ వ్యూవర్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇది మనం చేసే ఆఫ్లైన్ మార్కెటింగ్ యాక్టివిటీస్ సిరీస్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన కస్టమర్ల నుంచి కూడా 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు మనకి. ఒకళ్ళు వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్ ఉండొచ్చు. ఈ కార్పొరేట్ కంపెనీస్ లో ఏమవుతుందంటే, ఒక డెడికేటెడ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఒక బ్రాండింగ్ డిపార్ట్మెంట్ ఉండి వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ అంతా ప్లాన్ చేసి పెడతారు. సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్ చూసుకుంటే, వీళ్ళకి మార్కెటింగ్ మేనేజర్ డెడికేటెడ్ గా ఉండరు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ డెడికేటెడ్ గా ఉండదు, కానీ వీళ్ళకి కూడా మార్కెటింగ్ అవసరం ఉంటుంది. ఆ బిజినెస్ సంబంధించిన ఓనర్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ మేనేజర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మార్కెటింగ్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకుండా, డెడికేటెడ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేకుండా వాళ్ళు కూడా మార్కెటింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. థర్డ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎవరంటే, స్టాండ్ అలోన్ బిజినెస్ లో ఉంటాయి. పెద్ద పెద్ద బిజినెస్ లో ఉండొచ్చు, కానీ మల్టిపుల్ బ్రాంచెస్ ఉండకపోవచ్చు. ఒక హాస్పిటల్ లాంటివి, లేకపోతే ఒక చిన్న ఇన్స్టిట్యూట్ లాంటివి ఉంటాయి. వీళ్ళకి కూడా మార్కెటింగ్ అవసరం ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ లకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అవసరం ఉంటాయి. వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ 3 రకాల బిజినెస్ లో కూడా, ముఖ్యంగా కార్పొరేట్ లో వదిలేస్తే మిగతా 2 రకాల బిజినెస్ లకు కూడా ఏమవుతుందంటే, వీళ్ళకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండదు కాబట్టి వీళ్ళు మార్కెటింగ్ చేయాలనుకున్నప్పుడు రకరకాల వెండాలతో మాట్లాడుతూ ఉంటారు. ఏ మార్కెటింగ్ చేస్తే మాకు పనికి వస్తుందని. దీంట్లో ఈ ప్రయత్నంలో వీళ్ళు ఏం చేస్తారంటే, వెళ్ళి ఆటో టాపులు చేసే వాళ్ళని, లేకపోతే వాల్ పెయింటింగ్ చేసే వాళ్ళని, లేకపోతే ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఈ అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఆటో టాప్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని కనుక మాకు ఈ బిజినెస్ పనికి వస్తుంది అంటే, వాళ్ళు ఖచ్చితంగా ఈ మీడియా మాకు పనికి వస్తుంది అని చెప్తారు. అదే నో పార్కింగ్ బోర్డు వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా నో పార్కింగ్ బోర్డులే మీకు పనికి వస్తాయి అని చెప్తారు. అదే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు అంటే, మీకు ఫేస్బుక్ లో ప్రమోట్ చేయడమే బాగా పనికి వస్తుంది అని చెప్తారు. ఎవరిది వాళ్ళు పనికి వస్తుంది. ఎగ్జాక్ట్. అప్పుడు ఏమవుతుందంటే, ఈ బిజినెస్ మెన్ కి, లేకపోతే ఈ బిజినెస్ వాళ్ళకి, మార్కెటింగ్ వాళ్ళకి డిసిషన్ మేకింగ్ అనేది ఎవరైతే ఎక్కువ కన్విన్స్ చేస్తారో వాళ్ళ వైపు వెళ్తారు, కానీ వీళ్ళకి పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అదే ఈ సిరీస్ లో మనం చేసే ప్రయత్నం ఏంటంటే, అన్ని రకాల మీడియా గురించి బేసిక్ అవగాహన కనుక ఉంటే, ఒక బిజినెస్ ఓనర్ లేదా ఒక మార్కెటింగ్ చేసేవాళ్ళు ప్రాపర్ గా వాళ్ళ మార్కెటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సిరీస్ కనుక మొత్తం చూసినట్టయితే, దీంట్లో మనం అన్ని రకాల మీడియా ఆప్షన్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముఖ్యంగా నాన్ డిజిటల్ ఏరియాలో ఉన్న అన్ని మీడియా ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఇది చూసిన వాళ్ళకి పూర్తిగా దాని మీద అవగాహన వస్తుంది. ఎప్పుడైతే ఒక బిజినెస్ మ్యాన్ కి అన్ని మీడియాస్ మీద అవగాహన వస్తుందో, అప్పుడు తను డిసిషన్ ఈజీగా తీసుకుంటాడు, పనికొచ్చే డిసిషన్. చూసారు కదా వ్యూవర్స్, నాన్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మార్కెటింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ షేర్, కామెంట్, లైక్. మీ బిజినెస్ మార్కెటింగ్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా క్రింద కామెంట్ లో తెలియజేయండి. వాటిపైన కూడా వీడియోస్ చేస్తాం. రండి కస్టమర్ ని పలకరిద్దాం, బిజినెస్ ను పెంచుకుందాం, టీఎస్కే గారితో చర్చిద్దాం.